నీ నగలు దొరికాయా లేదా? లేదు. అన్ని చోట్ల సరిగ్గా వెతికావా? వెతికాను, కానీ దొరకలేదు. మళ్ళీ ఒకసారి వెతుకు, జాగ్రత్తగా. నగలు దొరికి తీరాలి కదా. ఒకవేళ దొరకలేదు అంటే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా, అసలు నీ నగలు ఏమైపోయాయి అని. నువ్వెళ్ళి వెతుకు. భీమ్, భీమ్, నిన్న నువ్వు ఫామ్ నింపలేదా? నేను అడుగుతోంది నిన్నే. నిన్న నువ్వు నీ పరీక్షల ఫామ్ నింపవలేదా? లేదు నాన్న. నేను అబద్ధం చెప్పలేను. డబ్బులు ఏర్పాటవ్వలేదు. కానీ హాస్పిటల్ నుంచి రమ ఏం చెప్పి బయలుదేరిందంటే తను తన నగలు నీకు ఇస్తానని, వాటిని నువ్వు తాకట్టు పెట్టి నువ్వు నీ పరీక్షల ఫామ్ నింపుతావని. తర్వాత నువ్వు ఇంకా రమ హాస్పిటల్ నుంచి హఠాత్తుగా మాయమైపోయారట. ఎక్కడికి వెళ్ళారు? తర్వాత అంతగా ఏం జరిగింది నువ్వు నీ పరీక్షల ఫామ్ నింపకపోవడానికి? మీరు రమ నగల్ని ఎందుకు దాచిపెట్టారు? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ పరీక్ష భారం నింపడం నాకు ఇష్టం లేదు. నేను అడుగుతోంది నిన్నే. రమ నగలు కనిపించలేదు. నగలు కనిపించలేదా? నగలు దొరికాయి. కానీ భీమ్ ఏం చెప్పాడంటే నగలు కనిపించలేదని. అది నిన్న కనిపించలేదు. ఇక ఈరోజు వెతికితే దొరికాయి. రమా, నీ నిర్లక్ష్యం కారణంగా ఏం జరిగిందో అదేమైనా నీకు తెలుసా? భీమ్ తన పరీక్షల ఫామ్ నింపలేకపోయాడు. ఇప్పుడు వాడు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు నీ నగల్ని భద్రంగా దాచుకోలేకపోయావా? ఇక భీమ్, నువ్వు ఒకవేళ డబ్బులు లేకుంటే నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్పాలి నాన్న? లక్ష్మీ వదిన హాస్పిటల్లో ఉంది. మీరు ఇంకా ఆనందన్నయ్య ఇక్కడి వాళ్లను అప్పడిగారు. మనమందరం ఆందోళనలోనే ఉన్నాం. ఇక అలాంటప్పుడు నేనొచ్చి మీకు ఇదంతా చెప్పుంటే. నా ఆందోళన కన్నా ఎక్కువ ముఖ్యం నువ్వు చదువుతూ ఉండడం. నాన్న, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆవేశపడకండి నాన్న. నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఆవేశపడకండి. నేను అర్థం చేసుకోగలను. నా చదువు వెనకబడిపోయింది. కానీ మీరు ఆందోళనలో ఉన్నారు, నేను కూడా ఆందోళనలోనే ఉన్నాను. అవుతుందంతా చక్కబడుతుంది. మీరు ఈ విధంగా ఆవేశపడకండి నాన్న. చూడు బాబు, నీ చదువుకు మించి నా దృష్టిలో ఏమీ లేదు. నాకు తెలుసు నాన్న. మరి నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాన్న, నాకు తెలుసు, అలాగే అర్థం చేసుకుంటాను కూడా. నా చదువును మించింది మీ దృష్టిలో ఇంకేమీ లేదు. కానీ సమయంతో చేసే పోరాటంలో ప్రతిసారి మనం గెలవలేము కదా. ఈసారి మనం ఓడిపోయాం నాన్న. అవును మామయ్య, మీరిలా కోప్పడకండి. మనం మనం మరోసారి ఇంకా బలంగా పోరాడదాం. మరోసారా?
అంటే వచ్చే సంవత్సరమా? నేను రమకు కూడా తన నగల్ని మీరే దాచిపెట్టారని చెప్పలేదు. ఇక నాన్నకు చెప్తానేమోనన్న ప్రశ్నే తలెత్తదు. కానీ మీరు ఏదైతే చేశారో అది చాలా పెద్ద తప్పు. మీరు నన్ను మీ శత్రువుగా భావిస్తారు. ఏ కారణంతో మీరు ఏదైతే చేశారో అది సరైందేనని అనుకోవచ్చు. కానీ మీరే ఆలోచించండి, ఒకవేళ నేను అందరికీ నిజం చెప్పుంటే ఏం జరుగుండేదో. ఇక ఏం జరిగినా అది మీకు మంచి జరిగేదా? మరి జీవితంలో మీకే నష్టాన్ని కలిగించే అలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీకు నా మీద శత్రుత్వాన్ని చూపించాలనుకుంటే చూపించండి, కానీ మీకు మీరే నష్టాన్ని కలిగించుకోకండి. నాకు మా నాన్నకు గాని, అలాగే రమకు మీకు ఉన్న అత్తకోడళ్ల బంధానికి గాని ఏ అగ్ని మన జీవితాన్ని కాల్చి బూడిది చేస్తుందో, జీవితంలో అలాంటి నిప్పుకి దూరంగా ఉండటం మంచిది. మిమ్మల్ని ప్రార్థించేది ఇదే. రామ్జీ, ఈసారి కూడా భీమే తప్పు చేశాడని నాకేం అనిపించట్లేదు. ఒకవేళ భీమ్ స్థానంలో నువ్వు ఉండుంటే నువ్వు కూడా అదే పని చేసేవాడివి, భీమ్ చేసినట్టుగానే. అవును రామ్జీ, ఒకసారి నువ్వు కూడా భీమ్ స్థానంలో నిలబడి ఆలోచించు. అప్పుడు నీకు భీమ్ చేసింది సరైందే అనిపిస్తుంది. మావయ్య, మీరు నన్ను క్షమించండి. నా తప్పు కారణంగానే ఈరోజు ఆయన ఫారం నింపలేకపోయారు. లేదమ్మా రమా, నేనే నిన్నలా కోపడకుండా ఉండాల్సింది. నువ్వే నన్ను క్షమించు. మావయ్య, ఎందుకలా అంటున్నారు? నాకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, నేను నా కుటుంబానికి భారంగా మారిపోతున్నాననిపిస్తోంది. మావయ్య, నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. ఏమో తెలీదు, ఈ విషయం మీకు చెప్పడం మంచిదో కాదో, కానీ నాకేమనిపిస్తుందంటే ఆయన్ని అందరికంటే మీరే బాగా అర్థం చేసుకోగలరని, అలాగే మీరే ఆయనకు చెప్పగలరని. అందుకే ఈ విషయం చెప్పడం నాకు ముఖ్యమనిపించింది. ఆయన నిన్నేమన్నారంటే, ఈ ఇంట్లో వాళ్లకు తను భారంగా మారిపోయారని అనిపిస్తోందట. అలాగే ఆయన తన భారాన్ని తన కష్టంతోనే మోయడం మంచిదంటున్నారు. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మీరు ఎప్పుడు నాకు చెప్తుంటారుగా, మీ కొడుకు ఏం ఆలోచిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో
అదంతా చెప్పమన్నారుగా. ఎందుకంటే ఆయన మంచి చెడుల మార్గాన్ని నిర్ణయిస్తారు. చూడండి మావయ్య, మీరే ఆయనకు చెప్పండి. ఆయన భారం కాదు, ఆయనకు తోడుగా ఆయన భార్య, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, అలాగే మావయ్య కూడా ఉన్నారు. నువ్వెళ్ళమ్మా. రామ్జీ, ఒకవేళ భీమ్ అలా ఆలోచిస్తున్నాడంటే అది అక్షరాల నిజమే. నువ్వు ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడటం చాలా మంచిది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన భీమ్ని బలహీన పడిపోనివ్వకూడదు. పురంజన్, చెప్పాలంటే ఒక తండ్రి బాధ్యత నిర్వర్తించడంలో ఇప్పుడు బలహీన పడిపోతున్నాను. బహుశా పరిస్థితులు ఇప్పుడు నా నియంత్రణలో లేవనుకుంటాను. నేను ముసలివాడిని అయిపోతున్నాను అనిపిస్తుంది. లేదు రామ్జీ, నువ్వు ముసలాడివి కావటం లేదు. అలాగే నువ్వెప్పటికీ ముసలాడివి కావు కూడా. ఎందుకంటే నాకు తెలుసు, నువ్వు నీకోసం కాదు, నీ పిల్లల కోసమే బతుకుతావు. ఇక ఏ తండ్రి తన పిల్లల కోసం బతుకుతాడో కేవలం తన శరీరం మాత్రమే ముసలిదవుతుంది. తనెప్పటికీ ముసలోడు కాడు. నేను ఒప్పుకుంటాను, భీమ్రావ్ ఒక యోధుడన్నది నిజమే. కానీ అంతకన్నా పచ్చి నిజమేంటంటే వాణ్ణి అలా యోధుడిగా తయారు చేసింది నువ్వే. ఒక యోధుడిని యోధుడిగా మార్చిన వాడు కూడా ఒక యోధుడే అవుతాడు. అలాగే నా దృష్టిలో నువ్వెప్పటికీ యోధుడివే, యోధుడిలాగే ఉంటావు. ఈ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సక్పాల్ ఎప్పటికీ ముసలివాడు కాదు. నా కొడుకు చదువుకుని గొప్పవాడు కానంత వరకు, అలాగే నా కొడుకు భీమ్ ఈ ఇంటికి ఎప్పుడూ భారంగా మారలేడు, ఎప్పటికీ మారలేడు. నేనిప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఇదిగోండి, వీటిని తాకట్టు పెట్టండి. బ్యారిస్టర్ ఫీజుకి ఇవి సరిపోతాయి. ఇవి నీ దగ్గరే ఉంచు. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను బ్యారిస్టర్కు కేసు వాదించమని చెప్తాను, అలాగే దానికి బదులుగా ఆయన ఆఫీస్లోనే పనిచేస్తానని. మీరంత చవకేం కాదు, ఆయన ఫీజుకు బదులుగా ఆయనకు సేవ చేయడానికి. ఇవి తీసుకోండి. భీమ్, నాన్నా, భీమ్, ఏమైంది? భీమ్, నీ తండ్రి ఇంకా ముసలివాడు కాలేదు. ఒకవేళ కానప్పుడు తనను ఎప్పటికీ ముసలివాడు అనుకోడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చావాడు కూడా. మీ నాన్న భుజాలు ఎంత దృఢంగా ఉన్నాయంటే అవి ఇప్పటికీ నీ భారాన్ని మోయగలవు. తన కొడుకు తండ్రికెప్పుడూ భారంగా అనిపించడు. ఇక నీలాంటి కొడుకుంటే గర్వంగా భావిస్తాడు, బలం అనుకుంటాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటుంది. మరోసారి ఇంకెప్పుడు అలా అనుకోకు. నువ్వు ఈ కుటుంబానికి అలాగే నాకు భారంగా మారేవని. నేనెంతకాలం బతుకుంటానో అంతవరకు కావు, కానీ నేను చనిపోయిన తర్వాత చెప్పలేను. నాన్నా,
నేను ఎన్నిసార్లు చెప్పాలి మీరు చావు గురించి అసలు మాట్లాడొద్దు అని? జ్ఞానాన్ని పొందడం కోసం అది ఎలాంటి పోరాటమైనా, అది ఎంత కఠినమైందైనా సరే, ఆ పోరాటాన్ని నువ్వు పోరాడక తప్పదు. అలాగే గెలుపు కూడా పొందాల్సి ఉంటుంది. నువ్వు చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి వ్యక్తి నీతో కలిసి కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా భావించుకోవాలి. చూడు బాబు, నువ్వు చెప్పింది నిజమే. ఈ పోరాటంలో మనం సమయం మీద ఓడిపోయాం. కానీ మరోసారి ఎక్కువగా కష్టపడి ఇంకా ధైర్యంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని పోరాడదాం. సరేనా? అలాగే నాన్న. అవును, నేనే మామయ్యకు చెప్పాను. మీకేమనిపిస్తుందంటే మీరీ కుటుంబం మీద భారంగా మారిపోయారని. అది వింటే నాకు బాధ అనిపించింది. అందుకే నేను మామయ్యకు చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. మామయ్యకు నేను ఎందుకు చెప్పానంటే, నేను మీకేమైనా చెప్పుంటే మీరు నాకే నచ్చ చెప్పేవాళ్ళు. కనీసం మామయ్య మాట వింటారు కదా. సరే, అయినా కూడా నేను మరీ అంత అమాయకున్నేం కాదు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడానికి. నా భార్య నాన్నకు ఏదైనా విషయం చెప్పింది అంటే ఏ ఉద్దేశంతో చెప్పుంటుందో. అవునా? మీరంత తెలివైన వాళ్ళ? అలా అయితే మరీ మంచిదే. ఇక వెళ్ళండి, వెళ్ళి న్యాయవాదిని వెతకండి. అలాగే తన ఫీజు ఎంత అవుతుందో ఈ నగల్ని తాకట్టు పెట్టి ఆయనకిచ్చేయండి. అన్నట్టు ఎలాంటి వాదనలొద్దు, ఎలాంటి గొడవలొద్దు. నా తెలివైన మొగుడా. వెళ్ళండి. అమ్మా, ఎవరో అన్నారు దగ్గరలో గుళ్ళో ప్రసాదం నైవేద్యం పెట్టడం వల్ల కోరిక నెరవేరుతుందట. అది నేను మంగేష్ కోసం భోజనం తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈ డబ్బు తీసుకుని నా తరపున దేవుడికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించు. మంగేష్ విడుదల కావాలని. అలాగే పులియా, గుడికి నేను వెళ్తాలే. నువ్వేం బెంగపడకు, మంగేష్ త్వరలోనే విడుదలవుతాడు. ఏంటి పులియా, ఒకవేళ గుడిలో ప్రసాదం నైవేద్యం పెడితే ఎవరైనా విడుదలైతే ప్రతి అపరాధి అపరాధం చేసిన తర్వాత కేవలం ప్రసాదం సమర్పిస్తూనే ఉంటారు. అప్పుడు ఈ స్టేషన్లు, పోలీసులు, న్యాయవాదులతో అవసరమే ఉండదు కదా పులియా. హితేష్ బాబాయ్, ప్రసాదం సమర్పించటం అదొక భక్తి భావన. ప్రతి ఒక్కరి భావనలు వాటి స్థానంలో సరైనవే అవుతాయి. ఇక మంగేష్ బాబాయ్ ఎలాంటి అపరాధం చెయ్యలేదు. ఆయనేమీ నేరస్తుడు కాదు ఎప్పటికీ విడుదల కాకపోవడానికి. నేను వెళ్ళొస్తానమ్మా. మంగేష్, ఇక నువ్వు నేరస్తుడు అని రుజువు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. అసలు నీకు తెలుసా, నీకు వ్యతిరేకంగా అలాగే నరోత్తమ్ జోషి తరపున ఏ న్యాయవాది కేసు వాదిస్తున్నాడో? ఇన్స్పెక్టర్ గారు, ఆయన చాలా పెద్ద న్యాయవాది కావచ్చు. ఆయన ఏది తలుచుకుంటే అది చేయొచ్చు. అంటే దీని అర్థం అదే కదా. ఆయన ఇప్పుడు నన్ను దోషిగా రుజువు చేస్తాడు, అలాగే జైల్లో పెట్టిస్తాడు. ఇప్పుడు నీ తప్పేంటో అర్థమవుతుందా? కాదు ఇన్స్పెక్టర్ గారు, నాకు సతారాలో ఒక పిల్లవాడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏం మాటలు?
ఏంటంటే తప్పు ఎంత శక్తివంతమైందైనా సరే చివరికి ఓడిపోయేది అదే. ఇక నిజం ఎంత బలహీనంగా కనిపించినా సరే చివరికి గెలుపు నిజాందే అవుతుంది. అవునా? ఎవరా పిల్లాడు అంత పెద్ద పెద్ద మాటలు చెప్పినవాడు? ఒకరున్నారు ఇన్స్పెక్టర్ గారు.